వెల్కమ్ టు మెగా 9 టీవీ. భర్త బతికుండగానే విధవరాలైంది. భర్త చనిపోయాక తోటి మహిళల్లా ఏడుస్తూ కూర్చోలేదు. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఓ సైనికురాలైంది. అటు మొఘలులు ఇటు బ్రిటిష్ సైన్యాన్ని గజగజ వణికించింది. జైల్లో బందీగా చేసినా ఏ మాత్రం బెదరలేదు. మతం మారాలని చిత్రహింసలు పెట్టినా తలొంచలేదు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 30 ఏళ్లు కటకటాల్లో మగ్గిపోయినా తన మొండి పట్టును వీడని వీరవనిత ఆమె ఛత్రపతి సంభాజీ మహారాజ్ సతీమణి యశోబాయి భోన్స్లే. ఈ మరాఠా మహారాణి రియల్ స్టోరీ తెలిస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం పక్కా. బతికుండగా ఆ మహారాణి ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా సలాం కొట్టాల్సిందే. మరి ఇవాల్టి మెగా 9 స్పెషల్లో ఈ వీర మహిళ వీరగాథను తెలుసుకుందాం పదండి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కోడలు, మహావీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్యే మహారాణి యశోబాయి భోన్స్లే. ఆమె ధైర్య సాహసాల గురించి మరాఠా ప్రజలు ఇప్పటికీ సగర్వంగా చెప్పుకుంటారు. చారిత్రక విషయాలను సినిమాల రూపంలో చిత్రీకరిస్తూ ఉంటే యశోబాయి లాంటి ఎందరో వీర వనితల గురించి సమాజానికి తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఛావా సినిమా చూసిన వారందరికీ యశోబాయి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. సినిమాలో చూసిన దానికన్నా ఆమె గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ కాలంలో బాల్య వివాహాలే ఉండేవి కాబట్టి చాలా చిన్న వయసులోనే పెద్దలు వివాహాలను చేసేవారు. అలా సంభాజీకి యశోబాయికి చిన్న వయసులోనే పెళ్లి జరిగిపోయింది. యశోబాయి మరాఠా సర్దార్ అయిన ఫిలాజీరావు షిర్కే కూతురు. ఆమె కేవలం ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య మాత్రమే కాదు, మంచి రాజకీయ నిపుణురాలు కూడా. తన దృఢ సంకల్పంతో ధైర్య సాహసాలతో మహారాణి అతి తక్కువ కాలంలోనే తన మామ శివాజీ మహారాజ్ నమ్మకాన్ని గెలుచుకుంది. 1680 నుంచి 1770 వరకు మరాఠా సామ్రాజ్యం అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంది. ఆ టైంలో ఆమె చూపించిన తెగువతో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని జయించలేకపోయాడు. ఛత్రపతి శివాజీ రాజా పాలనలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 6 లక్షలకు పైగా సైన్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. అప్పట్లో ఆయన దక్షిణ భారతదేశాన్ని జయించాలి అనుకున్నాడు. అలాంటి క్లిష్ట సమయంలో కూడా యశోబాయి ఛత్రపతి రాజుకి పాలన, సైనిక ప్రణాళికకు సంబంధించి ముఖ్యమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారట. అయితే ఒకానొక సమయంలో సంభాజీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సంభాజీ ఆగ్రాను విడిచిపెట్టి తాను చనిపోయినట్టు పుకార్ను పుట్టించారట. అప్పుడు సంభాజీ తన రాజ్యానికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు భర్త బతికి ఉండగానే ఆమె వితంతువుగా జీవించిందని చెప్పుకుంటారు. ఇటు శత్రువులు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులతో కూడా యశోబాయి పోరాడాల్సి వచ్చింది. తన సొంత సోదరుడు ఘనోజీతో రాజ్యం కోసం పోరాడింది ఈ వీరవనిత. 1689లో ఛత్రపతి సంభాజీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఉరితీశాడు. ఆ సమయంలో అందరి మహిళల్లా ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. భర్త మరణ దుఃఖాన్ని కూడా పక్కన పెట్టి తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. అంతటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆమె అద్భుతమైన దౌత్య సామర్థ్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించింది. 1680 నుంచి 1730 వరకు యశోబాయి మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదిగా నిలిచింది. ఔరంగజేబ్తో తన భర్త సంభాజీ పోరాడుతున్నప్పుడు ఆమె కూడా రాజకీయ యుద్ధ తాంత్రికతను ప్రదర్శించింది. సంభాజీ మరణించిన అనంతరం తన మరిది యువరాజ్ రాజారాంను తదుపరి ఛత్రపతిగా ప్రకటించింది. సంభాజీ మరణం తర్వాత కూడా ఒంటి చేత్తో 7 నుంచి 8 నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించిన ధైర్యశాలి యశోబాయి. యుద్ధంలో ఓటమి తర్వాత ఔరంగజేబ్ యశోబాయిని జైల్లోనే ఉంచారట. అయినా కూడా ఆమె బలంగా నిలిచి మరాఠా సామ్రాజ్యం పడిపోకుండా చూసుకుందట. మహారాణి యశోబాయి 1719 జూలై 4న మొఘల్ బందీఖానా నుంచి 30 ఏళ్ల తర్వాత విడుదలయ్యారట. ఈ సందర్భంగా యశోబాయి రాకను గుర్తు చేసుకోవడానికి ఆ రోజున శౌర్య దివస్ గా వేడుక జరుపుకుంటారు మరాఠాలు.
చరిత్రలో ఎక్కువ మంది రాణులు కేవలం అంతఃపురానికే పరిమితమయ్యేవారు. కానీ యశోబాయి అలా కాదు. భర్తతో కలిసి రాజ్య సంరక్షణ కోసం పాటుపడింది. భర్త యుద్ధాల పేరుతో ఎక్కువ కాలం రాజధానికి దూరంగా ఉన్నప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకుని రాజ్యాన్ని ముందుకు నడిపించింది. అందుకే భారతదేశ చరిత్రలో గొప్ప మహిళల్లో యశోబాయి ఒకరిగా నిలిచారు. ఇప్పటికీ శివాజీ, సంభాజీతో పాటు యేసుబాయిని కూడా మరాఠాలు తలుచుకుంటూనే ఉంటారు. యేసుబాయిలోని ధైర్యమే మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా కూలిపోకుండా కాపాడిందని నమ్ముతారు. ఇది మరాఠా మహారాణి యేసుబాయి భోన్స్లే వీరగాథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.